నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల విశ్వగురు భారత్ అనే అంశంపై పూణేలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మందిరం, మసీదు వివాదాలపై తన ఆందోళనను వ్యక్తం చేశారు. రామ మందిరం నిర్మాణం తర్వాత కొంతమంది ఇటువంటి వివాదాలను పొడిగిస్తూ హిందూ నాయకులు అవ్వాలని భావిస్తున్నారని మోహన్ భగవత్ మండిపడ్డారు. ఆయన ప్రకటనలో సామరస్యంతో జీవించే భారతదేశం ప్రపంచానికి రోల్ మోడల్గా నిలబడాలని పిలుపునిచ్చారు. మోహన్ భగవత్ గారు మందిరం, మసీదు వివాదాలపై మాట్లాడుతూ దేశంలో కొన్ని వర్గాలు రామమందిరం నిర్మాణం తర్వాత కొత్త ప్రదేశాల్లో మందిరం, మసీదు వివాదాలు లేవనెత్తి హిందువుల నాయకులుగా అవుతామని నమ్ముతున్నారు. ఇది సమాజానికి హానికరమని అన్నారు. ఈ వివాదాల వల్ల సామరస్యానికి హాని వాటిల్లుతుందని, అలా జరిగితే సమాజం పట్ల అంగీకారమేమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. భగవత్ గారు భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను ప్రోత్సహిస్తూ ఇది ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉంది. మనం ఒక్కటిగా సామరస్యంగా జీవించాలి అని అన్నారు. భారతదేశం మత వివక్షకు దూరంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని, సమాన హక్కులను, చట్టాలకు కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. అయోధ్య వివాదం గురించి మాట్లాడుతూ రామమందిరం నిర్మాణం హిందూ నమ్మకాలకు సంబంధించింది. కానీ బ్రిటిషులు ఆ వివాదాన్ని పక్కాగా ఉపయోగించి రెండు వర్గాల మధ్య విభేదాలను సృష్టించారు. అదే పాకిస్తాన్ ఉనికిలోకి వచ్చేందుకు కారణమయ్యింది అని వ్యాఖ్యానించారు. సమానత్వం మరియు మతపరమైన స్వేచ్ఛ గురించి ఆయన పిలుపునిస్తూ ఈ దేశం సాంప్రదాయం ఏంటంటే మనం ఏ మతాన్నైనా అనుసరించగలిగినా సమాన హక్కులతో సామరస్యంగా జీవించడమే అని పేర్కొన్నారు. సంక్షిప్తంగా మోహన్ భగవత్ గారు సెక్యులరిజం పేరుతో హిందూ సంస్కృతి, హక్కులను విరుద్ధంగా చూసే దృక్పథాలను ఖండించారు. సమాన హక్కులు, సామరస్యంతో జీవించడం, దేశ చట్టాలకు కట్టుబడి ఉండటం మాత్రమే ముఖ్యమని తెలిపారు.